ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటిగా కొనసాగుతున్న నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో వెలిసిన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. యావత్ భూమండలానికి నాభి కేంద్రంగా జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్న భూ కైలాసంగా శ్రీశైల మహాక్షేత్రం అలరారుతుంది. ఇంతటి మహత్తర శ్రీశైల మహాక్షేత్రం ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అనే ఉచ్చారణతో ప్రతిధ్వనిస్తుంది. 41 రోజులు శివదీక్ష స్వీకరించిన శివభక్తులు శివరాత్రికి శ్రీశైలంలో తమ ఇరుముడిని సమర్పిస్తారు. శివభక్తులు సాధారణ భక్తులతో పాటు శ్రీశైల మహాక్షేత్రం కిటకిటలాడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేవస్థానం ఈవో పెద్దిరాజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి రోజు అత్యంత కీలక ఘట్టంగా పాగలంకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీశైలంలో మాత్రమే పాగ అలంకరణ సాంప్రదాయ పద్ధతిగా నిర్వహిస్తారు. గురువారం రోజు రాత్రి శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.